శాతవాహన కళాశాలను కబ్జాకోరల నుంచి కాపాడాలని, అడ్మిషన్లను పునరుద్ధరించాలని కళాశాల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఎలాంటి ఆదేశాలు కోర్టు నుండి రాకున్నప్పటికీ కళాశాల సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి కళాశాలను కూల్చివేశారని వారు మండిపడ్డారు. తక్షణమే కళాశాలను పునర్నిర్మించాలని, అడ్మిషన్లు ప్రారంభించాలని వారు కోరారు. శాతవాహన కళాశాలను పరిరక్షించాలని కోరుతూ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు కళాశాల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఈఆర్ సాంబిరెడ్డి, ప్రెసిడెంట్ కృష్ణమూర్తి, పూర్వ విద్యార్థి విష్ణువర్ధన్, వైసీపీ విద్యార్థి విభాగం ప్రతినిధి రవిచంద్ర తదితరులు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలను కబ్జా చేసి భవనాన్ని నిర్మూలించి విద్యార్థుల రికార్డులను ధ్వంసం చేశారని ఆరోపించారు. వందలాది మంది విద్యార్థులను వీధిలో పాల్చేసిన కబ్జాకోర్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కళాశాల సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి కళాశాలను కబ్జా చేశారని ఆరోపించారు. కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోయినా కళాశాలను కూర్చివేశారని ధ్వజమెత్తారు. తక్షణమే కళాశాలను పునర్నిర్మించి అడ్మిషన్లు జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు. నేను శాతవాహన కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అంటే ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నేను 1983 సంవత్సరంలో ఈ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకొని ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి గవర్నమెంట్ సర్వీస్లోకి అయ్యి రిటైర్ అయ్యి విజయవాడ వచ్చాను. అకస్మాత్తుగా మేము పేపర్లలో ఏం వార్త చూసామంటే కళాశాల భవనాలు కూల్చారని తెలిసింది. కళాశాల భవనాలు కూల్చడం ఏంటి, ఇది చాలా దారుణం, అన్యాయం కదా అని మేమంతా తరలి వచ్చాం. చూస్తేనేమో ఎటువంటి ఆర్డర్ లేకుండా ఇక్కడ పెట్టిన తప్పుడు ఆర్డర్లు, రాంగ్ ఆర్డర్స్, ఎస్ఎల్పి నంబర్లు వేసి ఈ ఆర్డర్లు మాకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పి భవనాలను కూలగొట్టారు. మేము వెంటనే నెట్లో వెతికి సుప్రీంకోర్టు ఆర్డర్లు డౌన్లోడ్ చేస్తే అందులో ఎటువంటి డైరెక్షన్ లేదు. ఇది చాలా పచ్చి మోసం, దగా. ఇది నిలువున కాలేజీని మోసం జరిగేసిన ఒక పెద్ద పన్నాగం వ్యూహం. ఇది ఒక స్థలాన్ని కాజేయడానికి వీళ్ళు 100 కోట్ల స్థలాన్ని కాజేసే దురుద్దేశంతో ఎవరో చేసిన ఈ కుట్ర అని చెప్పేసి భావించి మేమంతా ఒక అసోసియేషన్గా పూర్వ విద్యార్థులు అందరం అసోసియేషన్ ఫామ్ అయ్యి స్టాఫ్ తోటి ఇతరులందరితోటి కలిపి పరిరక్షణ సమితి స్థాపించి దీనికోసం విద్యార్థి సంఘాలన్నింటినీ దీంట్లో ఇంక్లూడ్ చేసి దీనికోసం సుమారు 45 రోజులుగా మేము పోరాడుతున్నాం. జూన్ 6వ తేదీ నుంచి అనేక ధర్నాలు నిర్వహించాం, ప్రెస్ మీట్లు నిర్వహించాం, బార్ అసోసియేషన్లో మీటింగ్ పెట్టాం, ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం. మేము కలెక్టర్ గారిని కలిసాం, ఎస్పీ సిపి రాజశేఖర్ బాబు గారిని కలిసాం, కలెక్టర్ సంతోష్ గారిని కలిసాం, కాలేజీ కమిషనర్ గారిని కలిసాం, తర్వాత మేము ఎమ్మెల్యే గారిని బోండమ్మ గారిని కలిసాం, గద్దరామోహన్ గారిని, అందరినీ చేతులెత్తి జోడించుకున్నాం. ఎటువంటి ఆర్డర్ లేకుండా ఇల్లీగల్గా, అన్యాయంగా, అక్రమంగా, అనైతికంగా, అధర్మంగా ఈ కాలేజీని కూలగొట్టారు. కాలేజీ అనేది సమాజానికి సేవ చేసిన విద్యాలయం. ఇది విద్యా సంస్థకి, విద్యార్థులకు ఎంతో తీరని నష్టం. విద్యా సంవత్సరం ప్రారంభమైంది, విద్యార్థుల అడ్మిషన్లు జరగాలి. ఒక పక్క ప్రభుత్వం అడ్మిషన్లు జరపమని ఆల్రెడీ ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని బలవంతంగా ఎటువంటి ఆర్డర్ లేకుండా అక్రమంగా గేట్లకు తాళాలు పెట్టారు. దయచేసి కాలేజీ తెరిపించండి అని మేము తిరగని అధికారి లేదు, రిక్వెస్ట్ చేయని ఆఫీసర్ లేరు, ప్రజాప్రతినిధులు లేరు. కానీ చాలా బాధాకరం ఏంటంటే ఒక ప్రభుత్వంలో ఉన్న పెద్దల అండతోటి ఈ ఎవరైతే భవనాలు కోల్గొట్టిన బోయపాటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కరుణించలేదు, కాలేజీ గేట్లు తెరిపించలేదు. మేము నిన్న రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ వచ్చి నిన్న తీర్మానం చేశారు. ఈరోజు కాలేజీ మనం తెరిపించి తీరదాం, మన కాలేజీలోకి మనం ఎంటర్ అవుదాం. ఈ కళాశాల కోర్టులో సొసైటీ ఏం చెప్తుందంటే కళాశాల మాది, కళాశాల పొజిషన్ మా దగ్గర ఉందని. హైకోర్టులో ఆర్డర్లలో కూడా వాళ్ళు ఏమన్నారంటే పోలీసులు, డీసీపీ, ఏసీపీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్, సిఐ, ఎస్ఐ ఎవరు కూడా కళాశాల దగ్గరకు రాకూడదు, సివిల్ అఫైర్స్లో పోలీసులు ఇంటర్ఫియర్ కాకూడదని ఆర్డర్ తెచ్చిన వాళ్ళు బోయపాటి వాళ్ళు. దానికి ప్రత్యామ్నాయంగా కాలేజీ తెరవాలని ప్రయత్నిస్తుంది. మేము కాలేజీ తెరవాలనుకున్నాం. అడ్మిషన్లు ప్రారంభం, ఈ రోజు నుంచి కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. పాత విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తారు. కూలిపోయిన భవనాలని పడగొట్టిన వాళ్ళ మీద పోలీసులు గట్టిపెట్టి అరెస్ట్ చేసి ప్రభుత్వం వాళ్ళని శిక్షించాలి. వాళ్ళతోనే ఈ భవనాలు కట్టించేలాగా మేము డిమాండ్ చేస్తున్నాం.